హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా బుక్స్ అండ్ స్టడీ సర్కిల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన ఫోకస్ ఇండియా నుంచి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ బెస్ట్ బుక్ లిస్ట్ ఏదైందో ఒకసారి చూద్దాం. అంటే ఈ వీడియో చూడడం వల్ల మనకి అంటే ఏం డిస్కషన్ చేయబోతున్నాం అంటే, ఈ వీడియో చూస్తే సిలబస్ ఏముంది, అదేవిధంగా బెస్ట్ బుక్స్ ఏమున్నాయి మెయిన్స్కి సంబంధించి. అంటే ప్రీవియస్గా మనం ఫిలిమ్స్కి సంబంధించి కూడా బుక్ లిస్ట్ చేసామండి. అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి, పోటీ పరీక్షలకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ రాబోతుందండి. అభ్యర్థులు గమనించగలరు. ఈ జాబ్ క్యాలెండర్ అంటే 1,00,000 పోస్టుల వరకు ఫిల్ చేసే అవకాశం ఉంది. గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం అన్ని శాఖల్లో ఉన్న పోస్టుల్ని ఫిల్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి ఈ వీడియో ఉంటుందన్నమాట. అంటే ఏపీఎస్సి మెయిన్స్కి సంబంధించి ఏది బెస్ట్ బుక్ లిస్ట్ ఏముంది అంటే, ఈ బుక్స్ ప్రీవియస్గా ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైతే చదివినారో వాళ్ళు ఏ బుక్స్ చదివినారు, ఎలా ప్రిపరేషన్ చేసినారు, అదేవిధంగా ఒక సబ్జెక్ట్కి ఒకే బుక్ చదివినారా, లేకపోతే 2 పుస్తకాలు చదివినారా, స్టాండర్డ్ బుక్స్ చదివినారా లేదా అని చెప్పేసి నేను వాళ్ళని అడగడం జరిగిందనమాట. అంటే మెయిన్స్ ప్రిపరేషన్ ఓన్లీ మెయిన్స్కే చదివినారా, లేకపోతే ప్రిలిమ్స్ని కలుపుకొని చదివినారా అని చెప్పేసి నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ప్రీవియస్గా జాబ్ సాధించిన అభ్యర్థులు ఏంటంటే ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కి సంబంధించిన ఒక 2 సబ్జెక్టులను కూడా వాళ్ళు చదవడం జరిగిందండి. అభ్యర్థి ఇది గమనించండి. ఓన్లీ ప్రిలిమ్స్ చదివితే మెయిన్స్ అంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్కి చదవడానికి టైం ఉండదు అనమాట. మెయిన్ అసలు పోటీ అంతా మెయిన్స్లోనే ఉంటుంది కదా. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, అభ్యర్థులు మెయిన్స్కి సంబంధించి ప్రిపరేషన్ చేసేటప్పుడు మెయిన్స్ అయినా కానీ ప్రిలిమ్స్ అయినా కానీ ఏ ఎగ్జామ్ అయినా కానీ నేనేం చెప్తా అంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మా ప్రిపరేషన్ ఉన్నప్పుడు మేము ఎలా చేసామంటే, ఒక బుక్ ఎగ్జాంపుల్ హిస్టరీకి సంబంధించి ఒక బుక్ పెట్టుకున్నాం అనుకోండి. ఆ బుక్ చదివేటప్పుడు మెయిన్ పాయింట్స్, కీ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో రాసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఒక్కసారి రాసుకుంటే మనం 10 సార్లు చదివినంత వాల్యూగా ఉంటుందన్నమాట. మనం అంటే మెమరీ లాస్ అవ్వదు రాయడం వల్ల. ఎప్పుడైతే మనం నోట్స్ మేక్ చేయడం మొదలు పెడతామో ఆ ప్రిపరేషన్ చాలా బాగుంటుంది. ఎక్కువగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటాం. రాస్తూ చదువుతూనేమో ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటాం, రాయకుండా చదువుతూనేమో తక్కువ రోజుల్లో మర్చిపోతాం. ఇంతేనండి. అందుకు సంబంధించి అభ్యర్థులు ఎక్కువగా నోట్స్ రాసే ప్రయత్నం చేయండి. నోట్స్ మెయిన్స్ అయినా సరే, ప్రిలిమ్స్ అయినా సరే. అదేవిధంగా ప్రిలిమ్స్తో మొదలుపెట్టి ప్రిలిమ్స్ సబ్జెక్టులు చదువుతూనే 2 సబ్జెక్టులు ఎంచుకోండి అమ్మా. మెయిన్స్లో ఏదైతే 2 సబ్జెక్టులు, అది పాలిటీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, మీకు కష్టంగా ఉన్న సబ్జెక్ట్ ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్తో పాటే ప్రిపేర్ అవ్వండి. మెయిన్స్లో మీకు ఈజీ అవుతుంది అనమాట. అది ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళని అడిగి ఏ బుక్స్ బాగున్నాయి, వాళ్ళు ఏం ప్రిపేర్ అయినా తెలుసుకొని వీడియో చేస్తున్నాను. మన దీనికి సంబంధించి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ప్రిపరేషన్ చేస్తున్న అభ్యర్థులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకోలేని అభ్యర్థుల కోసం నేను ఇట్లా వీడియోలు చేస్తున్నాను. అంటే బెస్ట్ బుక్స్ ఏమున్నాయి, ఇక్కడ దాకా రాని ఇంటి దగ్గర ఉండి ప్రిపరేషన్ చేస్తున్నారు. చాలా వరకు 75% అభ్యర్థులు వారి గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ప్రిపరేషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ మొన్న జరిగిన గ్రూప్ 2 రిజల్ట్ ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా అంటే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి, అదేవిధంగా టీచర్ జాబులు చేస్తున్న అభ్యర్థులు ఎక్కువగా పోస్టులు కైవసం చేసుకోవడం జరిగింది. వాళ్ళకే ఎక్కువగా వచ్చాయన్నమాట. వాళ్ళు అంటే ఒక పక్క జాబ్ చేస్తూనే ఒక పక్క ప్రిపరేషన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మన వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే, అక్కడ జాబ్ చేస్తూ ఉంటారు, అంటే కొత్త బుక్స్ ఏమి వచ్చాయని తెలియదు అనమాట. మన వీడియో చూడడం వల్ల వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుందండి. మనం చాలా సెర్చ్ చేసి చేస్తున్నాను. అది ఎట్లా పడితే అట్లా చెప్పేది కాదు. అందుకని నేను 10 సార్లు చెప్తుంటా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా వీడియోలో భాగంగా ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మెయిన్స్ కాంబో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. మెయిన్స్ కాంబో ఎందుకంటే, కాంబో బుక్ చేసుకున్నారు అనుకోండి, మన ఆన్లైన్ వెబ్సైట్లో కాంబోలో తక్కువ ప్రైజెస్లో పెట్టడం జరుగుతుంది. అందుకే మెయిన్స్ కాంబో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బుక్ లిస్ట్లోకి వెళ్తే బెస్ట్గా ఏదైతే ఫాలో అయినారో బెస్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో, బెస్ట్ స్టాండర్డ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇంకా ఈ బుక్స్ చదివితే పక్కా జాబ్ వస్తుంది. రిఫరెన్స్ బుక్ లిస్ట్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అనమాట. ఈ బుక్ లిస్ట్ మెయిన్స్ బుక్ లిస్ట్ అభ్యర్థులు గమనించండి. ఏ బుక్స్ ఉన్నాయి ఏంటని ఒకసారి చూద్దాం. మనం మెయిన్స్కి సంబంధించి ప్రిలిమ్స్ ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఎవరైతే ఆ ఫిలిమ్స్ వీడియో చూడకపోతే అది కూడా ఒకసారి చూడండి. మన ఛానల్లోకి వెళ్ళి, మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఫోకస్ ఇండియా స్టడీ సర్కిల్ అని ఉంటుంది.
మన వెబ్సైట్ వచ్చేసి ఆన్లైన్ బుక్స్కి సంబంధించి ఆన్లైన్ బుక్స్ పర్చేజ్ చేయాలంటే www.focusindiaonline.com అని చెప్పేసి ఉంటుందమ్మా. ఓకేనా. ఇది వచ్చేసి డాక్టర్ అబ్దుల్ కరీం సార్ బుక్ అనమాట. ఇది వచ్చేసి హిస్టరీ రఫీ సార్ బుక్ అనమాట. ఈ 2 బుక్స్ ఆంధ్రుల చరిత్ర సంస్కృతి శిలాయుగాల నుండి రాష్ట్ర విభజన వరకు అని చెప్పేసి దీంట్లో ఇవ్వడం జరిగిందండి. ఇది ఏ అభ్యర్థులకు ఉపయోగపడుతుందంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా అంతే ఏపీఎస్సి గ్రూప్ 2 JLDL పోలీస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి దీంట్లో హైలైట్ చేయడం జరిగింది. రఫీ సార్ బుక్ అనమాట. ఇది సామాజిక ఆర్థిక రాజకీయ చరిత్ర అని చెప్పేసి హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో రఫీ సార్ బుక్, ఇదేమో డాక్టర్ అబ్దుల్ కరీం సార్ బుక్ అనమాట. ఈ బుక్ కరీం సార్ బుక్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉందమ్మా. మన వెబ్సైట్లో ఒకసారి చూడండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి, ఇది సయ్యద్ సిరీస్ అనమాట. ఇది సయ్యద్ సార్ బుక్ న్యూ రివిజ్డ్ ఎడిషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1, 2 సహా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. సార్ ఇక్కడ హైలైట్ దాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా నిపుణ పబ్లికేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సామాజిక సాంస్కృతిక చరిత్ర అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి డాక్టర్ జోగినాయుడు సార్ బుక్ అనమాట. ఇదేమో సయ్యద్ సార్ బుక్ అనమాట. అయితే మీరు ఇప్పుడు బుక్స్కి సంబంధించి 4 బుక్స్ చెప్తున్నాను కదా, మీరే బుక్స్ చూజ్ చేసుకోవాలా అని అనుకున్నప్పుడు మీకు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు నేనేమంటా అంటే, ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో సయ్యద్ సార్ క్లాస్ పర్చేజ్ చేశారు, సయ్యద్ సార్ క్లాస్ పర్చేజ్ చేశారండి, సయ్యద్ సార్ బుక్కే చదవండి, ఈ బుక్ పెట్టుకోండి. అదేవిధంగా స్టాండర్డ్ బుక్స్కి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్లో ఆంధ్రుల చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర బుక్స్ చదివినారు కదా, అందులో ఉన్న మ్యాటర్ని ఈ బుక్లో రాసుకోండి. సయ్యద్ సార్ బుక్లోకి దీంట్లోకి రాసుకోండి. అందులో ఏముంది, ఇందులో ఏముంది దగ్గర పెట్టుకొని చూసి రాసుకోండి. ఇంకా మీకు వెతుకుంటే ఆ పుస్తకము ఈ పుస్తకం కలిపి నోట్స్ రాసుకోండి స్వతహాగా. అప్పుడే మీకు చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. దాంతోపాటు మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదు. ఇంకా నోట్స్ ఎప్పుడైతే రాస్తారో, ఇక్కడ పోటీ పరీక్షలో ఏంటంటే నోట్స్ మేక్ చేస్తే తక్కువ టైంలో సక్సెస్ వస్తుందండి. నోట్స్ రాయకుండా బుక్స్ మీదే డిపెండ్ అయితే వర్కౌట్ కాదండి. అభ్యర్థులు గమనించగలరు విషయాన్ని. నోట్స్ రాయండి, లేకపోతే హిస్టరీకి ఒక బుక్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ సయ్యద్ సార్ బుక్ పెట్టుకున్నారు అనుకుందాం మనం. మీరు పెట్టుకున్నారు సయ్యద్ సార్ బుక్, నా ప్రిపరేషన్ అయితే నేను అలా చేశాను. సయ్యద్ సార్ బుక్ పెట్టుకొని అన్ని దీంట్లోకి డంప్ చేసుకున్నాను అనమాట. తెలుగు అకాడమీ బుక్స్కి సంబంధించి మ్యాటర్ అంతా సార్ బుక్లోకి రాసుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే లింకింగ్కి సంబంధించి, లింకింగ్ చరిత్రలో ఏంటంటే లింకింగ్ గుర్తుండాలా, ఇయర్స్ ఉంటాయన్నమాట. ఇయర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలంటే సయ్యద్ సార్ బుక్ బాగుంటుంది అనమాట. లింకింగ్ ప్రాసెస్లో మీరు మీ మెమరీని డెవలప్ చేసుకోవాలంటే సయ్యద్ సార్ బుక్ బాగుంటుందండి, అభ్యర్థులు గమనించగలరు. అదేవిధంగా పాలిటీ అనమాట. లక్ష్మీకాంత్ బాల్డి 7వ ఎడిషన్ 7th ఎడిషన్ ఇప్పుడు మార్కెట్ అవైలబుల్గా ఉంది. 8th ఎడిషన్ ఇంకా రాలేదండి, వస్తుంది ఈ నెలాఖరికల్లా వచ్చే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా జీబీకే కృష్ణారెడ్డి సార్ బుక్ అనమాట. ఇది భారత రాజ్యాంగము, రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వీటిలో ఎవరి క్లాసులు వింటే వాళ్ళ బుక్స్ తీసుకొని మీరు ప్రిపరేషన్ చేయండి అమ్మా. ఓకేనా. అదేవిధంగా భారత రాజకీయ వ్యవస్థ, ఈ బుక్ వచ్చేసి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఈ బుక్ అండి. అదేవిధంగా ఇండియన్ పాలిటీ 2024 ఈ బుక్ వచ్చేసి రఘురామ్ సార్ బుక్ అనమాట. ఇది కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఏమి ఉన్నాయంటే పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది ఇంగ్లీషు తెలుగులో, రఘురామ్ సార్ బుక్ ఉంటుంది ఇంగ్లీష్ తెలుగులో. ఓకేనా. ఇవైతే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ప్రజెంట్. ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కూడా ఇంగ్లీష్ మీడియంలో లేదు, వస్తుందేమో ఫ్యూచర్లో చూద్దాం. వస్తే మాత్రం మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి, ఓన్లీ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ, ఇది IS అని రాశారు బుక్ అనమాట. అదేవిధంగా ఇది కూడా అంతే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తెలుగు మీడియం. ఈ బుక్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఎకానమీకి సంబంధించి అభ్యర్థులు గమనించగలరు. అదేవిధంగా ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అల్లాడి అంజయ్ సార్ బుక్ ఎకానమీ, ఈ బుక్ ఉంటుంది. అదేవిధంగా ఏపీఎస్సి గ్రూప్ 2 ఏపీ ఎకానమీకి సంబంధించి కూడా సార్ సపరేట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 బుక్స్ కూడా చాలా బాగుంటాయి, అభ్యర్థులు గమనించగలరు. అల్లాడి అంజయ్ సార్ యొక్క క్లాసెస్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. క్లాసెస్ పర్చేజ్ చేశారనుకోండి, అల్లాడి అంజయ్ సార్ క్లాసెస్, ఈ పుస్తకాలు తీసుకొని చదువుకోండి. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి ఓన్లీ బుక్సే కాదు డేటా ఏదైతే ఉందో, సర్వేలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా న్యూస్ పేపర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. న్యూస్ పేపర్ ఫాలో అయితే ఎకానమీ చదవడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. దీంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి టూ బుక్స్ ఉన్నాయన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీకి తెలుగు అకాడమీలో బుక్ ఉంది. ఆ తెలుగు అకాడమీ బుక్స్ సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను, ఏం బుక్స్ చదవాలా, స్టాండర్డ్ బుక్స్ తెలుగు అకాడమీకి సంబంధించి అని చెప్పేసి. అయితే ఇక్కడ 2 బుక్స్ ఉన్నాయన్నమాట SNTకి. ఇదేంటంటే సిలబస్లో మార్పులు జరిగాయి కదా, అంటే సిలబస్లో సైన్స్ అండ్ టెక్నాలజీని కొత్తగా పెట్టడం జరిగింది కదా, దానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ విన్నర్స్
విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించిన బుక్ అనమాట. ఇదేంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రత్యేకం అని చెప్పేసి ఈ బుక్ పెట్టడం జరిగింది. డాక్టర్ ప్రసన్న హరికృష్ణ సార్ అనమాట, ఆ సార్ బుక్ అనమాట ఇది. అదేవిధంగా ఇది వచ్చేసి త్రిబుల్ పబ్లికేషన్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ బుక్ కూడా. దీంట్లో అంటే ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ బుక్సే చదవడం కాదు, పేపర్ చదవాల్సి ఉంటుంది, పిఏబి డేటా ఫాలో అవ్వాల్సి ఉంటుంది, న్యూస్ పేపర్ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అప్డేషన్ కోసం మీరు అప్డేట్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా పేపర్ చదవాలి, పిఏబి డేటాని ఫాలో అయితే మంచి స్కోర్ వస్తుందన్నమాట. వీటితో పాటు తెలుగు అకాడమీకి సంబంధించి తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, అదేవిధంగా పర్యావరణం బుక్ ఉందన్నమాట. ఆ 2 బుక్స్ కూడా మీరు తీసుకొని ఫాలో అయితే మీ ప్రిపరేషన్ బాగా ఉంటుందన్నమాట. ఓకేనా? అదేవిధంగా ఈ బుక్స్ అనమాట, ఇదేమో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ 1 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇదేమో ఎంసీ రెడ్డి పబ్లికేషన్ సంబంధించిన బుక్, మోహన్ సార్ బుక్ అనమాట. అదేవిధంగా ఇది వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది సి హరికృష్ణ సార్ బుక్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 4 బుక్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మన వెబ్సైట్లో కూడా ఉన్నాయి. అభ్యర్థులు అంటే 1 by 1 అప్డేట్ చేస్తూ ఉన్నాము, అప్లోడ్ చేస్తూ ఉన్నాము బుక్స్ని కూడా మనం కూడా, అభ్యర్థులు గమనించగలరు. ఇవి ఉన్నాయన్నమాట గ్రూప్ 2కి సంబంధించి. అదేవిధంగా మన వెబ్సైట్ వచ్చేసి www.focusindiaonline.com అని ఉంటుందండి. అభ్యర్థులు ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేయండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఫోకస్ ఇండియా స్టడీ సర్కిల్ అని చెప్పేసి ఉంటుంది. టెలిగ్రామ్కి సంబంధించి ఫోకస్ ఇండియా 786 అని చెప్పేసి ఉంటుంది. మీరు యాప్ని మన వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అప్ టు 50% వరకు మనం వెబ్సైట్లో బుక్స్ అంటే డిస్కౌంట్ ఇవ్వబోతున్నాం బుక్స్ మీద. మన దగ్గర డిస్కౌంట్ వచ్చేసి 30 to 40 మధ్యలో ఉంటుందన్నమాట. కొన్ని స్పెషల్ బుక్స్ మీద 50% కూడా 45% కూడా పెడుతున్నాం. అభ్యర్థులు గమనించండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దయచేసి బుక్ చేయకండి అండి. ఎందుకంటే దాంట్లో ఓల్డ్ బుక్స్ వస్తాయి, ఓల్డ్ బుక్స్ వస్తాయి, పాడైపోయిన బుక్స్ వస్తాయి, మళ్ళీ సరిగా ఉండదు, రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. అభ్యర్థులు వాటిని గమనించి మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. బుక్స్కి సంబంధించి మీకు ఏదన్నా అంటే ఆన్లైన్లో బుక్ చేసినారు, బుకింగ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే నా నెంబరు ఉంటుంది, నెంబరు ఇస్తాను నేను. ఆ నెంబర్ని మీరు ఫాలో అయిన దీనికి కాల్ చేసిన ఒకటే 93-908-6116 ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా లేకపోతే కాల్ చేసినా కానీ నేను లిఫ్ట్ చేసి మాట్లాడతాను. మీకు అంటే వెబ్సైట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం అయింది బుకింగ్లో అంటే నాకు కాల్ చేయండి, లేకపోతే నాకు ఫోన్ ద్వారా బుక్ చేసినా కానీ నేను మీకు సమాధానం చెప్తాను. ప్రిపరేషన్ అయితే చేయండి, ఎందుకంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది, వస్తుంది. అందుకని చెప్పేసి బెస్ట్ బుక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి అంటే హైదరాబాద్ సిటీస్కి వచ్చి ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ప్రిపరేషన్ చేయండి. ఆన్లైన్లో కోర్సుని పర్చేజ్ చేసుకోండి. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్ అండి.